దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ధన్యత, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి తన కృప, ఈరోజున ఆయన సన్నిధిలో మనం అందరం కలిసి ఆరాధించడానికి సహాయం చేశాడు. అంతేకాదు జనవరి మాసం అంతా మనలందరినీ తన కృపలో భద్రపరిచి క్షేమాన్ని దయచేసి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలోకి మమ్మల్ని నడిపించిన మన దేవునికి ఒక్కసారి చేతులెత్తి స్తుతులు చెల్లిద్దాం. దేవుని స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీతో ఒక చిన్న మాటను పంచుకోవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలోకి వెళదాము. నిర్గమకాండము 12వ అధ్యాయము. నిర్గమకాండము 12వ అధ్యాయము మొదటిగా 13వ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మీరు ఉన్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. చదవండి. నేను అనగా దేవుడు ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. యొక్క ఉదయకాల సమయంలో దేవునితో ఒక చిన్న మనవి చేద్దాం. దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, మీ గుమ్మముల మీద యేసుక్రీస్తు యొక్క కలువరి రక్తము ప్రోక్షించబడితే, మీ గుమ్మముల మీద, మీ యొక్క పైన అడ్డ కమ్మి మీద, కిందున్న 2 నిలువ కమ్మిల మీద మీ దేవుని యొక్క కలువరి శిలువ రక్తము ప్రోక్షించబడితే, దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఆయన మనలను నశింపచేయక దాటిపోవును. అదే కాదు, ఐగుప్తు దేశములో అనగా ఈ లోకములో ఉన్న తెగులు మీ మీదికి రాదు అని సెలవిస్తున్న దేవుడు. ఇంకా మన గుమ్మాలు యేసు రక్తము చేత తడపబడలేదేమో, యేసు రక్తము ప్రోక్షించబడలేదేమో, యేసు రక్తములో నువ్వు నేను కడగబడలేదేమో, యేసు రక్తము మనల్ని ఇంకా పవిత్రపరచబడటానికి అవకాశం ఇవ్వలేకపోతున్నామేమో. ఈ యొక్క ఉదయకాల సమయంలో చిన్న మనవి చేద్దాం. చిన్నగా దేవుని సన్నిధిలో అడుగుదాం. ఎందుకంటే ఆయన నిన్ను నశింప చేయకుండా ఉండాలని ఈ దినాన, ఈ ఫిబ్రవరి మాసపు మొదటి దినాన, మొదటి వారమున ఆయన తన సన్నిధిలో నిన్ను నన్ను నిలబెట్టుకున్నాడు. ఏ తెగులు మన మీదకి రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్ను నన్ను తన రక్త ప్రోక్షణలో, తన కలువరి శిలువ రక్త ప్రభావము చేత మనల్ని దీవించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో, అయ్యా ఒక్కసారి నన్ను పరిశీలించండి, ఒక్కసారి నా జీవితాన్ని పరిశీలించండి. నీ కలువరి శిలువ రక్తములో మేము నిత్యము కడగబడినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా అని ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతురాని స్తోత్రాలు. మహిమ కలిగిన యేసురాజా, మీ బంగారు పాదాలకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. అవును నాయన, ఈ లోకంలో
అయా తండ్రి, భయంకరమైన తెగుల మధ్య మేము సంచరిస్తున్నాము, భయంకరమైన మనుషుల మధ్య మేము సంచరిస్తున్నాము, భయంకరమైనటువంటి అయా తండ్రి ప్రభు జంతువులు అయా మధ్య మేము సంచరిస్తున్నాము. దేవ, ఒక్కసారి మమ్మల్ని కనికరించండి. మీ కల్వరి సిలువ రక్తము చేత ప్రభు తండ్రి నాయన మా హృదయాలను పవిత్రపరిచి ప్రభు తండ్రి నాయన అయా తండ్రి, మేము నాశనము కాకుండా అనగా మా కుటుంబాలు నష్టపోకుండా నీ కల్వరి సిలువ రక్తమును ప్రభు తండ్రి నాయన ఈ క్షణమే ప్రతి ఒక్క హృదయపు ద్వారము దగ్గర ప్రోక్షించబడునుగా కానీ సెలవిస్తూ నీ సహాయం మెడకు దాయిచ్యమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఉదయకాల సమయంలో చెప్పబడినటువంటి వాక్యానికి బ్యాక్గ్రౌండ్గా చిన్న మాట మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు జీవితాన్ని కొనసాగించారు. 430 సంవత్సరాలు జీవితాన్ని కొనసాగిస్తే వాళ్ళ బ్రతుకులు చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాయి. బానిసలుగా బ్రతుకుతున్నారు. ఏ మాత్రము కూడా వెట్టి చాకిరి నుండి తప్పించబడుతూ కుదరట్లేదు. వాళ్ళు భయంకరమైనటువంటి శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ఆ శ్రమల్లో దేవునికి వారు మొరపెడితే దేవుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించాడు. ఒక గొప్ప నాయకుడిని ఆయన లేపి, ఆయన ఆ నాయకుడి ద్వారా దేవుని మహిమ ఐగుప్తు దేశంలో చూడాలి, తన ప్రజలందరూ చూడాలి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల వారు కూడా చూడాలని ఆశపడి దేవుడు ఐగుప్తు దేశంలో ఒక భయంకరమైనటువంటి తెగుళ్ళు ఆ దేశం మీదకి రప్పించాడు. విచిత్రం ఏమిటంటే 10 తెగుళ్ళు కూడా ఒక్క తెగులు ఇశ్రాయేలుని అంటుకోలేదు. దేవుని స్తోత్రాలు. ఇశ్రాయేలును అంటుకోవటానికి కూడా సాహసించలేదు. కారణం ఏంటో తెలుసా? వారు యేసుక్రీస్తు యొక్క రక్తమును వారి గుమ్మముల మీద ప్రోక్షించుకున్నారు. యేసుక్రీస్తు యొక్క రక్తమును వారి గుమ్మములో ప్రోక్షించుకొని వారి జీవితాలను దేవునికి అర్పించుకొని, అయ్యా మేము బ్రతికి బయటపడ్డాము అంటే మాకు ఇదే చాలనుకున్నారు. అందుకని దేవుడు ఒక చిన్న మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అయ్యా మీరు ఏమి లేదు, ఒక చిన్న పని చేయండి. మీరు ఒక గొర్రె పిల్లను తీసుకొని ఆ గొర్రె పిల్లను వధించి దాని రక్తమును మీ ద్వారబంధం మీద పుయ్యండి అన్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. విచిత్రమైన దేవుడు, విచిత్రమైనటువంటి ఆలోచన, విచిత్రమైన జీవితానికి పునాది వేసినటువంటి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆ ద్వారబంధాల పైన మొదటి కమ్మి పైన, అడ్డ కమ్మి పైన దేవుని యొక్క రక్తము అనగా ఆ కల్వరి సిలువలో యేసుక్రీస్తు గొర్రెపిల్ల రక్తము ద్వారా చిందించబడిన ఆ రక్తమును పూయాలట. రెండవది ఈ పక్క కమ్మికి ఆ పక్క కమ్మికి పూయాలట. జాగ్రత్తగా ఆలోచించండి. ఓకే, పైన పూయాలి, ఇటువైపు పూయాలి, ఇటువైపు పూయాలి. విచిత్రమైన దేవుడు అని ఎందుకు చెప్తున్నానంటే, ఆ యొక్క రక్తము కింద కమ్మి ఉండదా? ఉండదా? కానీ పోయొద్దు అన్నాడు. అది పోయటానికి అవకాశం కల్పించలా. ఎందుకో తెలుసా? దేవుని బిడ్డలు ఆ కమ్మీలో గుండా దాటిపోతే యేసుక్రీస్తు యొక్క రక్తానికి అపవిత్రత కలుగుతుందని దేవుడు ఆ యొక్క రక్తమును ఆ యొక్క 3 కమ్మీల మీద మాత్రమే రాయమన్నాడు. అందుకే చెప్తున్న ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలకు కూడా ఎప్పుడు 3 కమ్మీలు ఉంటాయి. ఓకే, మీకు అర్థమవుతుందా? ఎప్పుడు కూడా మనకు 3 కమ్మీలే ఉంటాయి. 4వ కమ్మీ మంద కాదు. అది దేవుడు మనకి ఇవ్వలేదు. అందుకనే నీ హృదయాన్ని దేవునికి అర్పించుకో, అది మొదటి కమ్మి. రెండవ కమ్మి, దేవుడు మన జీవితాల మన నడవడికిని దేవునికి అర్పించుకో. ఏది? దేన్ని? మన నడవడికిని. మూడవది, మన మనస్సులను దేవునికి అర్పించుకుంటే దేవుని యొక్క కల్వరి సిలువ రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అందుకని దేవుడు సెలవిస్తూ అంటున్నాడు, ఇదిగో ఈ రక్తము చూసినప్పుడట నేను ఏ మాత్రము కూడా ఆ ఇంటిలో ఉన్న వారిని నశింప చేయకుండా దాటిపోతాను. దేవుడు స్తోత్రాలు.
ఆ రక్తము చూసినప్పుడు, ఆ కలువరి శిలువ రక్తమును చూసినప్పుడు నేను ఆ యొక్క గుమ్మములోనికి మరణ దూతను సమీపించకుండా అడ్డుపడతా. మరణదూత సమీపించకుండా అడ్డుపడతా. కాబట్టి ఆ కమ్మిని పోయి, ఆ యొక్క కమ్మి పూసినప్పుడు ఆ కమ్మిని చూసిన, ఆ రక్తమును చూసిన నేను ఆ మరణ దూతను అక్కడి నుండి తప్పిస్తా. ఇంకొక మాట చెప్తూ అంటాడు, అందులో మీరు నశించిపోకుండా నేను కాపాడుతాను అన్నాడు. దేవుని స్తోత్రాలు. దేవుడట నిన్ను నన్ను ఏం చేస్తాడట? కాపాడుతాడట. రెండోది, అక్కడ మూడో మాట చెప్తా అంటాడు, ఏ తెగులు మీకు సమీపించకుండా అడ్డుపడతాను అన్నాడు. దేవుని స్తోత్రాలు. ఈ రోజున ఆ కల్వరి శిలువ రక్తము అనగా ఆ గొర్రెపిల్ల రక్తమే నిన్ను నన్ను పవిశుద్ధులుగా చేస్తుంది. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమే నిన్ను నన్ను పవిత్రులుగా చేస్తుంది. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమే ఆయన సన్నిధిలో నిన్ను నన్ను నిలబెడుతుంది. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమే నిన్ను నన్ను ఐగుప్తు అనే బానిసత్వము నుండి కానాను అనేటువంటి అద్భుతమైనటువంటి దేవుని వాగ్దానము దేశమునకు నడిపిస్తుంది. అదే పరలోక పట్టణానికి నడిపించగలిగిన మహత్తర శక్తి ఎక్కడుంది అంటే ఆ గొర్రెపిల్ల రక్తములో ఉంది. ఏ గొర్రెపిల్ల? ఆ గొర్రెపిల్ల. అందుకని భక్తుడైనటువంటి యోహాను గారు చెబుతూ అంటాడు ఆ గొర్రెపిల్ల గురించి. యోహాను సువార్త 1:29 అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లది. ఎవరి పాపాలు? కాదు, నా పాపాలు. ఇది చెప్పాలి. లోక పాపాల గురించి మనకు అవసరం లేదు. నా పాపాలే నాకు కావాలి. నా పాపాల గురించి నా దేవుడు ఆ గొర్రె పిల్ల అవతారములో ఈ లోకమునకు వచ్చి ఆయన కల్వరి శిలువలో ఆయన రక్తమును కార్చి మనం ఏం చేశాడు? పవిత్రులుగా చేశాడు. పవిత్రులుగా చేశాడు. అందుకని ఇశ్రాయేలీయులను అన్నాడు, అది చేయటమే కాదట, ఆ పస్కా బలిని మీరు ఆచరించాలి. ఆ పస్కా బలిని మీ ఇంటి వారితో కూర్చొని భోంచేయాలి. ఆ పస్కా బలిని మీరే భుజించాలి అన్నాడు. ఏ పస్కా బలి? ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్త మాంసములకు సాదృశ్యమైన ఆ పస్కా బలి అనగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ రొట్టె ద్రాక్షారసమును మనం తీసుకుంటున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది ప్రభు యొక్క రక్తమని, ప్రభు యొక్క శరీరమని యోచించి తీసుకొనుడి అని రాయబడి ఉంది. ఏంటంటే మీరు రక్త మాంసాన్ని తింటలే, మళ్ళీ ఇది మాట మర్చిపోవద్దు, మీరు రక్త మాంసాన్ని తింటల్లా, రక్త మాంసానికి సాదృశ్యమైన రొట్టె ద్రాక్షారసమును మాత్రమే మీరు తిని త్రాగుచున్నారు. అంతేనా కదా? కాబట్టి ఈ యొక్క రొట్టె ద్రాక్షారసము ఏంటి అంటే ఇది ఆత్మ సంబంధమైన యేసుక్రీస్తు యొక్క శరీరము, యేసుక్రీస్తు కార్చినటువంటి కలువరి రక్తము. అది తీసుకుంటే మనం పవిత్రం చేయబడతాం. అది తీసుకోగలిగితే మనం పరిశుద్ధులం అవుతాం. అది తీసుకోగలిగితే మన యొక్క ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే వారముగా మార్చబడతాం. అది గనుక మనం పవిత్రంగా ఆచరిస్తే పరలోక పట్టణాన్ని మనం స్వాధీనం చేసుకోగలుగుతాం. ఇశ్రాయేలీలో ఆ దేశం నుండి వచ్చి ఐగుప్తు దేశాన్ని వారు స్వతంత్రించుకున్నారా? కాదు. ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చి కానాను దేశాన్ని వారు స్వతంత్రించుకున్నారు. ఆ కానాను పరలోకపు పట్టణం. ఆమె చెప్తాం. ఆ పరలోక పట్టణాన్ని ఇప్పుడు నువ్వు నేను స్వాధీనపరచుకోవాలి. ఆ పరలోక పట్టణాన్ని నువ్వు నేను స్వాధీనపరచుకోవాలి అంటే దేవుడు 3 పనులు మనకు అప్పగించాడు. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఏం పనులు? 3 పనులు అప్పగించాడు. ఏ యొక్క పరలోక పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలంటే వారికి కానాను, మనకి పరమ కానాను. వారి స్వాస్థ్యము కానాను దేశము, మన స్వాస్థ్యము పరలోకపు దేశము. పరలోకపు దేశం. దాన్ని స్వాధీనపరచుకోవడానికి దేవుడు మనకు ఒక 3 కార్యాలు, 3 బాధ్యతలు అనుగ్రహించాడు. అర్థమవుతుందా?
ఒకవేళ మిమ్మల్ని అడిగితే ఏంటి మనకి దేవుడిచ్చిన బాధ్యత, ఏంటి దేవుడు మనకిచ్చినటువంటి ఆ ధర్మం, దేవుడు మనం చేయవలసిన ఆ కార్యం ఏమిటని అడిగితే మన దగ్గర సమాధానం లేదు. ఉందన్న వారి చేతులు ఎత్తరు ఒకసారి. ఎందుకు అంటే తెలియకయే ఏం చేస్తున్నాం, తెలియకయే పాలు పొందుతున్నామేమో, గ్రహింపు లేకుండానే బలలో చేయి వేస్తున్నామేమో, ఆలోచన లేకుండానే బలలో పాలు పొందుతున్నామేమో. ఈరోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటయ్యా అంటే, దట్ డే ఈజ్ గాన్, ఇట్ కమ్ నో మోర్. ఆ దినము అయిపోయింది. ఏ దినము అయిపోయింది? మనం అనుకున్న దినము అనగా తెలియకుండా బలలో చేయవేసిన దినము ఈ రోజుతోనే ముగించబడాలి. యోగ్యమైన రీతిలో బలలో చేయవేసే దినము ఈ దినము నుండే ప్రారంభం కావాలి. అందుకని దేవుడు మాట్లాడుతున్న ఆ 3 బాధ్యతల గురించి దేవుడు చెప్తున్నటువంటి ఒక 3 మాటలు నేను పరిశుద్ధ గ్రంథంలో నుండే మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. అది పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 12వ అధ్యాయము 11వ వచనం మీకు చదువుతాను, మీకు బాగా అర్థమవుతుంది. మీరు తినవలసిన విధము ఏదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను, ఇది యెహోవాకు పస్కా బలి అన్నాడు. దేవుని స్తోత్రాలు. అర్థమైంది? ఇప్పుడు మీకు అర్థమైందా ఏం చేయాలో? దేవుడు చెప్పేశాడు. మహాదేవుడు, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఏదైనా సరే ఆయన చెప్పే చేస్తాడు. నీకు చెప్పే చేస్తాడు. నువ్వు ఇలా చేస్తే మంచిదని చెప్తాడు. విచిత్రం ఏమిటాయి అంటే మనుషుల్లో పడిపోయి దేవుని మార్గాన్ని మర్చిపోతున్నాం. ఎవరిలో పడిపోయి? మనుషుల యొక్క ఆలోచనలో పడిపోయి, మనుషుల యొక్క తలంపుల్లో పడిపోయి దేవుని యొక్క ఆలోచన మనం ఏం చేస్తున్నాం? పక్కన పెట్టేస్తున్నాం. ఈ రోజున ఆ దినము అంతమైపోవాలి. ఏ దినము? దేవుని యొక్క ఆలోచన తెలియకుండా మనము తప్పుకునేటువంటి స్థితిలో నుండి ప్రభుని సంపూర్ణంగా ఆరాధించే స్థితిలోకి మార్చబడాలి. అందుకని ఆయన అంటాడు, ఇదిగో మీరు పస్కా బలి తినాలి కదా. ఏ పస్కా బలి? ఆ రోజున ఐగుప్తు దేశంలో పస్కాను వధించి ఆ గొర్రె పిల్ల యొక్క మాంసాన్ని మీరు తినాలి కదా. ఆ గొర్రె పిల్ల యొక్క మాంసాన్ని మీరు తినాలి అంటే మీరు చేయవలసినటువంటి పనులు 3 ఉన్నాయి అన్నాడు. ఈ రోజున కూడా కల్వరి శిలువ రక్తములో ప్రోక్షించబడిన మనమందరము కూడా యేసుక్రీస్తు కల్వరి శిలువ రక్తమును గురించినటువంటి ఆ బలలో చేయవేయటానికి మనం చేయవలసినటువంటి 3 పనులు ఇవి కూడా సేమే. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఇశ్రాయేలులో మన రక్త సంబంధులు కాదు కానీ పరిశుద్ధ రక్త సంబంధులు వారు. దేవుని స్తోత్రాలు. వారికి నియమము నీకు నియమము వేరు కానే కాదు. వారి నియమమే ఆత్మానుసారమైనటువంటి మన నియమం. ఆత్మానుసారమైన మన నియమం. శరీరానుసారమైనటువంటి కానానే ఆత్మానుసారైనటువంటి పరలోక పట్టణం. నువ్వు నేను వేరు. వారిని దేవుడు ఏర్పరచుకున్నాడో, వారిని దేవుడు పిలుచుకున్నాడో, వారిని దేవుడు నడిపించాడు, వారిని దేవుడు కానానుకు చేర్చాడు. ఈ రోజున కూడా ఆ దేవుడే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఆమెను చెప్దాం. నిన్ను నన్ను ఏర్పరచుకోవడమే కాదు, నీకు నాకు ఒక స్వాస్థ్యాన్నిచ్చి మనల్ని సంతృప్తి పరచాలని ఆశపడుతున్నాడు. ఆ స్వాస్థ్యము పరలోకము. ఇక్కడ మీరు ఒకవేళ ఆలోచన చేసుకుంటే, ఒక భక్తుడు అన్నాడు ఒక రోజునట సంఘంలోనే చెప్పాడట, అయ్యా మీలో ఎంతమంది పరలోకం వెళ్తారు అని చెప్పి చేతులు ఎత్తమంటే అందరూ పరలోకానికి సిద్ధం, వీఆర్ రెడీ, వీ విల్ గో అన్నాడట. పరలోకానికి అందరూ వెళ్తాం ఇష్టమే,
కదా? అర్థమవుతుందా? పరలోకానికి వెళ్ళకుండా ఈవి నరకంలోకి వెళ్ళిన ఆ యొక్క ధనవంతుడు కూడా ఏమన్నాడు తెలుసా? అయ్యా నేను కూడా వస్తా అక్కడికి అన్నాడు. ఈ వ్యాధిని భరించలేకపోతున్నా, ఈ కష్టం నేను చూడలేకపోతున్నా, అనిపించలేకపోతున్నా, నేను కూడా ఎక్కడికి వస్తా? అదిగో అబ్రహాం రొమ్మున ఆనుకున్న లాజరు ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వస్తా. కుదరదు అన్నాడు. అదేంటి ప్రభువా, నేను ఆయన పక్కనే ఉన్నాను కదా, నేను ఆయన పక్కనే ఉన్నాను కదా, కాకపోతే ఏంటంటే ఆయన చెత్తకుండి దగ్గర ఉన్నాడు, నేనేమో ఓ మంచి సోఫా దగ్గర కూర్చున్నా. ఆయన నేను పడేసినటువంటి రొట్టె ముక్కలు తిన్న బ్రతికాడు, కానీ రొట్టె ముక్కలు నా దగ్గర నుండి అక్కడికి పంపబడ్డాయి. మరి ఎందుకు నన్ను అలా ఉంచుతున్నావు అనుకున్నాడు. అడిగుంటాడు బహుశా, అబ్రహామా నేను ఇక్కడ యాతన పడుచున్నాను అన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు పడాల్సిన సమయంలో పడిపోయావు, దాన్ని ఇప్పుడు మార్చడం ఎవరి తరము కాదు. నీ గమ్యం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, నీ గమ్యం ఆల్రెడీ ఉద్దేశించబడింది. కాబట్టి ఇప్పుడు అక్కడ మార్చడం కాదు, నీవు అవసరమైతే నువ్వు బ్రతుకున్నప్పుడే నీ గమ్యం మార్చబడాలి. ఆమెను చెబుదాం. అర్థమవుతుందండి? ఎప్పుడు మార్చబడాలి? గమ్యం బ్రతుకున్నప్పుడే మార్చబడాలి. నీ గమ్యం మారిందా నువ్వు ధన్యుడవు, నీ గమ్యం మార్చుకున్నావా నువ్వు ధన్యుడవు, నీ గమ్యం వైపు నడుస్తున్నావా నువ్వు ధన్యుడవు. దేవుడు తప్పనిసరిగా ఆ గమ్యానికి నిన్ను చెయ్యి పట్టి నడిపిస్తాడు. ఆమె చెప్దాం. చేయి పట్టి నడిపిస్తాడు. ఎక్కడికి? నువ్వు చేయవలసిన పని ఏమిటయ్యా అంటే, అయ్యా నేను నీ గమ్యం వైపు నడవాలని ఆశపడుతున్నాను. ఈ రోజున ఈ పస్కా బలి నా జీవితానికి ఆనంద బలి కావాలి. దేవుని స్తోత్రాలు. ఈ కల్వరి సిలువ రక్తము నా జీవిత నిర్దేశాన్ని మార్చగలిగేదిగా ఉండాలి. నీ కల్వరి సిలువ రక్తము నా బ్రతుకును పరలోకమునకు చేర్చేదిగా ఉండాలి. ఇది నీ మనసులో ప్రార్థన అయితే దేవుడు చెప్తున్నటువంటి ఆ 3 మాటలు ఆలోచన చేసుకొని దేవుని సన్నిధిలో పస్కా బలి తిందాం. ఏ బలి? అదేంటిది? అది పస్కా బలి. అదిగో యేసుక్రీస్తుకు సాదృశ్యమైనటువంటి రొట్టె ద్రాక్షరసం. ఇదే పస్కా బలి, ఇదే పస్కా బలి, ఇదే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు నలగగొట్టబడిన శరీరము, ఇదే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కార్చినటువంటి రక్తము. ఈ రక్తంలో పాలు పొందితే నువ్వు ధన్యుడు అవుతావు. కానీ పాలు పొందటానికి నువ్వు ఏం చేయాలో దేవాతి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మొదటి మాట, నీవు చేయవలసిన మొదటి మాట ఏంటంటే బైబిల్లో చెప్పిన మాట ఒక్కసారి మీకు వినిపిస్తాను. మీ నడుము కట్టుకొని అన్నాడు. దేవుని స్తోత్రాలు. అర్థమైందా మీకు? ఏం కట్టుకోవాలట? బెల్టులు ఉన్నాయా మీ దగ్గర? బెల్టులు ఉన్నవారు చేతులు ఎత్తరా? చూసారా? కనీసం నడికట్టుందా మీ దగ్గర? అదేంటన్న ఇప్పుడు కట్టుకుంటామా మేము? అప్పుడిప్పుడు కట్టుకున్నాం, మంచిదే. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నువ్వు పస్కా బలి ఆచరించేటప్పుడు, నీవు పస్కా బలి తినేటప్పుడు నీ నడుము కట్టుకోవాల్సిందే, అంతే. నీ నడుము ఎందుకో చెప్పనా? ఇప్పుడు చెబుతా మీకు. అంటే ఇప్పుడు ప్యాషన్ డేస్ ఆర్ కేమ్. అర్థమైందా? ఈ రోజున ప్యాషన్ డేస్లో ఉన్నాం. మనదంతా ప్యాషనే. మిమ్మల్ని అడుగుతా వచ్చిన మాట, పెద్దోళ్ళు ఇక్కడ ఉన్నారు. అమ్మా, తల్లి బిడ్డను కన్నా తర్వాత తల్లికి నడుకట్టు ఎందుకు కడతారో తెలుసా? అయితే మీరు కట్టుకోలేదు, అసలు మీకు తెలియలేదు. ఎందుకు కడతారు నడికట్టు? నడుము బలపరచబడటానికి,
ఆ పెయిన్స్ ద్వారా తల్లి ఎంత వేదన పడుతుందో, ఆ నడుము జారిపోతుందట. ఆ జారిపోతున్న నడుము జారి పూర్తిగా పడిపోకుండా ఉండటానికి ఆమెకు నడికట్టు కడతారు. ఏ కట్టు? ఈరోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు కూడా నడికట్టు కట్టుకోవాలి. ఎందుకో తెలుసా? నువ్వు జారిపోకుండా యేసు సన్నిధిలో నిలవాలి అంటే, జారిపోకుండా నీ నడుములు నిలవాలి. ఎందుకంటే నీ ప్రయాణం చాలా గొప్ప ప్రయాణం. నీ ప్రయాణము చాలా గొప్ప ప్రయాణం. ఆ గొప్ప ప్రయాణాన్ని నువ్వు కొనసాగించాలంటే నీ నడుము కరెక్ట్గా ఉంటే నువ్వు నడవగలుగుతావు. అవునా కదా? నువ్వు జారిపోకుండా ఉండాలి అంటే నడుము కట్టుకోవాలి. దేంట్లో జారిపోతున్నావు? దేంట్లో జారిపోతావు? దేవుడు చెప్తున్నటువంటి మాట, లోకంలో జారిపోతావేమో. దేంట్లో? అవును కదా? లోకమాట రా రా అని పిలుస్తుందట. లోకము రా రా అని పిలిస్తే దేవుడట, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడట, రావద్దు అంటాడట. చివరికి లోకాన్ని జయింపు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రాలు. కానీ ఈ రోజున దేవుని జయించటానికి దేవుడు నీకు ఇచ్చిన ఈ ధన్యత ఏమిటయ్యా అంటే, నువ్వు జారిపోకూడదు, నువ్వు వంగిపోకూడదు, నువ్వు కురుంగిపోకూడదు. కాబట్టి నువ్వేం చేయాలట? నీ నడుముకి ఏం కట్టుకోవాలి? నడికట్టు కట్టుకోవాలి. దీన్ని నడికట్టు అంటారు. నడుమును కట్టుకునేది నడికట్టు. జారిపోకూడదు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసింది ఎందుకయ్యా అంటే, జారిపోతే కానానుకు నువ్వు చేరవు, వంగిపోతే కానాను నువ్వు చూడవు. కానాను నువ్వు చూడవు. ఎంతోమంది జారిపోయారు, ఎంతోమంది వంగిపోయారు, ఎంతోమంది బలహీనులైపోయారు. కానీ ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు పస్కా బలి ఆచరించేటప్పుడు నువ్వు జారిపోకుండా ఉన్నావో లేదో ఒక్కసారి చూసుకోవాలి. దేవుని స్తోత్రాలు. అందుకని దేవుడు మాట్లాడుతున్న అనేక మాటలు ఉన్నాయి, కానీ నేను ఒక్క మాట మీకు సెలవియాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి మాట ఏమిటయ్యా అంటే, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట చెబుతూ ఉంటాడు. ఒకసారి ఆ వచనాన్ని చదివి వినిపిస్తాను. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనం. యోధా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా. ఆమేన్. చాలు. దేవుని స్తోత్రాలు. ఎవరు అంటుకున్నారట? నడికట్టు నీకు ఎలాగైతే అంటుకొని ఉన్నదో, నా దేవుడట నిన్ను అంటుకొని ఉన్నాడట. ఆమేన్ చెబుదాం. అర్థమవుతుందండి? దేవుడు అంటుకుంటే నీకేం సమస్య లేదు. దేవుడే నడికట్టు అయితే నీకే సమస్య ఉండదు. దేవుడు నిన్ను అంటుకొని నిన్ను నడిపిస్తాడట. ఎంత గొప్ప విషయం. ఇప్పుడు ఏం కలిగి ఉండాలి మనం? నడుముకి నడికట్టు లేకపోయినా నజరేయుడైన యేసుని నడికట్టుగా చేసుకోవాలి. ఆమేన్ చెప్దాం. నజరేయుడైన యేసు నిన్ను నడికట్టుగా చేసుకుంటే నువ్వు కుంగిపోవు, నువ్వు వంగిపోవు, నువ్వు జారిపోవు, నువ్వు పడిపోవు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు దిగజారిపోవు. పస్కా బలి తినేటప్పుడు నా దేవుడు నన్ను అంటుకొని ఉన్నాడా లేదా? నా దేవుడిని నేను అంటుకొని ఉన్నానా లేదా? నా దేవుడు నాకు నడికట్టి కడుతున్నాడు అంటే ఆ నడికట్టి జారిపోకుండా నా జీవితంలో నేను నిలబడుతున్నానా లేదా అని పరిశీలన చేసుకోవాలి. ఎంతకంటే శ్రేష్టమైన దినం మరొకటి లేదు. ఇది ప్రభు నీకు నాకు అనుగ్రహించిన గొప్ప సుదినము. ఇది ఆశ్చర్య కార్యములు జరిగించగలిగిన గొప్ప దినము. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నీ నడికట్టు కట్టుకొని ఆ పస్కా బలి తినటానికి సిద్ధపడం. ఏం కట్టుకొని?
అయ్యా నాకు నడికట్టక్కర్లా, నువ్వు ఉంటే చాలు అనుకున్నావా? ధన్యుడు నువ్వు నన్ను అంటుకొని ఉంటే చాలు. ఎవరు? దేవుడు నన్ను అంటుకొని ఉంటే చాలు. నా ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత సంతోషదాయకంగా ఉంటుందో, ఎంత ఆనందకరంగా ఉంటుందో నా జీవితము ఆ నడికట్టు చేత నా ప్రయాణం ఎంత సులువైపోతుందో. అర్థమవుతుందా? నడికట్టు కట్టుకోండి. రెండో మాట చెబుతా అంటాడు దేవాతి దేవుడు మాట్లాడుతున్నా. ఇంకొక మాట ఏమిటంటే మీ చెప్పులు తొడుక్కొని అని రాయబడి ఉంది. ఏంటంటే మీ చెప్పులు తొడుక్కొని అని రాయబడి ఉంది. జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు మాట్లాడుతున్న రెండో మాట, మీరు పస్కా బలి తింటున్నప్పుడు మీరేం చేయాలట? చెప్పులు. ఎంతమందికి చెప్పులు చేతులు ఎత్తరా? అయ్యా మా పాస్టర్ గారు లోపలికి వేసుకురావద్దు అన్నారు, కానీ అన్ని బయట ఈడ్చామంటారా? వెరీ గుడ్, మంచిదే. నేను మాట్లాడుతుంది శరీర సంబంధమైన చెప్పుల గురించి కాదు, ఆత్మ సంబంధమైన చెప్పులు ఉన్నాయట. దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఎందుకో తెలుసా? చెప్పులు వేసుకున్నావు అంటే, ఓకే, చిన్న పిల్లలు కనుక నువ్వు చెప్పులు వేసుకోవడం చూశారంటే ఏడవటం మొదలేస్తారు. ఎందుకని? దే ఆర్ గోయింగ్ అని. అర్థమైందా మీకు? అర్థమైందా? నువ్వు ఎన్ని మాటలు చెప్పినా చెప్పులు నెత్తి మీద పెట్టుకొని వెళ్తే చెప్పలేం, కానీ లేకపోతే చెప్పులు కనపడకుండా దాచుకొని వెళితే చెప్పలేను. కానీ నువ్వు గనక చెప్పులు వేసుకొని అడుగు బయట పెడుతున్నావని తెలిసిందంటే చంటి బిడ్డ సహితము కన్నీరు కారుస్తాడు. అర్థమైందా? అంటే మీరు దేవుని యొక్క దృష్టిలో చెప్పులు వేసుకుంటున్నారు అంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు సిద్ధపడి వెళ్ళటానికి ముందుకు వెళుతున్నావు అని దేవుని స్తోత్రం. నువ్వు సిద్ధపడి వెళ్తున్నావు. సిద్ధం లేకుండా నువ్వు చీర కట్టుకుంటావా? కొడుకు అనుకుంటాడట, చిన్న కొడుకు చిన్న కూతురు అనుకుంటుందట, మా అమ్మ ఎప్పుడు కట్టుకునేదేలే అనుకుంటుందట, ఎప్పుడు కట్టుకునేదే అనుకుంటుందట. ఓకే, చక్కగా నువ్వు రెడీ అవుతావా? మా అమ్మ ఎప్పుడు రెడీ అవుతుందిలే అనుకుంటాడట. ఏది చంటి బిడ్డ చిన్న బిడ్డల గురించి మాట్లాడుతున్నా, పెద్దోళ్ళ గురించి కాదా. కానీ నువ్వు చెప్పులు వేసుకుంటే ఏడుపులు అంకించుకుంటాడంట. ఎందుకో తెలుసా? మా అమ్మ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఎక్కడికో అని ఏడుస్తాడట. నిజం తల్లి, నిజం చెల్లి, దేవుని సన్నిధిలో చెప్తున్నా, నా దేవుడు నీవు తొడుక్కోవాల్సిన చెప్పులు తొడుక్కుంటే నువ్వు ప్రయాణానికి సిద్ధపడుతున్నావని అర్థమవుతుంది. దేవుని స్తోత్రాలు. దేనికి సిద్ధపడుతున్నావు? నువ్వు ప్రయాణానికి సిద్ధపడుతున్నావని అర్థమవుతుంది. చెప్పులు లేకపోతే నువ్వు ప్రయాణానికి సిద్ధపడలేదు అని అర్థము. చెప్పులు తొడుక్కొని వారు ఏం చేయాలట? పస్కాను భుజించాలట. చెప్పుల గురించి బైబిల్ చాలా మాటలు ఉన్నాయి. ఓకే, చెప్పుల గురించి దేవుడు చెప్తున్నటువంటి కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నా. మొదటి మాట తగ్గింపు జీవితానికి సూచనదే. ఏ చెప్పులు? ఈ చెప్పులు మళ్ళీ ఈ చెప్పులు తీసుకొచ్చి అబ్బా నేను చెప్పులు వేసుకో. అందుకనే ఇప్పుడు ఫ్యాషన్ అంటే తెలుసా? తగ్గింపు జీవితానికి సూచన ఏంటంటే చెప్పులు లేకుండా పరిగెడతాం, చెప్పులు లేకుండా వెళ్తాం. ఎక్కడికి? చెప్పులు లేకుండా తిరుగుతారు. అది తగ్గింపు జీవితానికి కాదు, అది ఆచారం అయిపోయింది. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు నేను చెప్పులు వేసుకున్నాము అంటే నీలో నాలో తగ్గింపు స్వభావం కావాలి. తగ్గించుకుంటూ బలులు చేయాలి. దేవుని స్తోత్రాలు. తగ్గించుకుంటూ బలలో చేయి వేయాలి. తక్కువ చేసుకుంటూ బలలో చేయి వేయాలి. అందుకని బైబిల్లో చెప్పిన మాట, నీ పొరుగువాడి కంటే నువ్వు ఘనుడువు కాదు,
నీ పొరుగువాడే నీకంటే గనుడని భావించాలట. ఎవరు? మనం ఎందుకు ఒప్పుకుంటాం? సత్యం ఒప్పుకోం. అవును కదా? ఎప్పుడన్నా మనం నా పొరుగువాడు గొప్పవాడు అని ఎప్పుడన్నా అంటావా? అన్నా నీకు తెలియదు కానీ ఆ అమ్మో అంటది, ఆయన అమ్మో అంటాడు, నువ్వు బామ్మో అనిపించాలి. ఇప్పటికి నేను ఏంటి వామ్మో అనిపించాలి, లేకపోతే బామ్మో అనిపించాలి. ఎందుకు? అందుకే చెప్తా, నీ దండం పెడతా, ఒక విషయం చెప్తా. ఎప్పుడు కూడా ఎదుటి వారి గురించి నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా మాట్లాడితే, ఎదుటి వారి గురించి నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా మాట్లాడితే రేపు వాళ్ళే నీ గురించి మాట్లాడుకుంటారు. కాదా? దండం పెడతా, మాట్లాడు, దేవుని గురించి మాట్లాడు. దేవుని స్తోత్రాలు. దేవుని గురించి చెప్పు, దేవునితో చెప్పుకో. నీ కష్టాలు ఉంటాయా, నష్టాలు ఉంటాయా, వ్యాధులు ఉంటుందా, కరువు ఉంటుందా, కష్టం ఉంటుందా, ఏమున్నా నీవు చెప్పవలసింది ఎవరికయ్యా అంటే నీ దేవునికి తప్ప మనుషులకి చెప్పొద్దు. చేతులెత్తి చెప్తున్నా, ఈ రోజున విన్నావా? మనిషి రేపు నీకు పెడతాడు పెద్ద సున్నా. కానీ దేవుని సిద్ధపాటు కలిగిన బిడ్డలో తగ్గించుకున్నారు అంటే ఒక దినాన నా దేవుడు వారిని అత్యధికమైన స్థితిలోనికి ఉంచుతాడు. తగ్గించుకోవాలి. రెండో మాట, దేవుడు సెలవిస్తున్నటువంటి ఇంకొక మాట కూడా చెప్తాను. పరిశుద్ధ గ్రంథములో 1 పేతురు రాసిన పత్రిక 1:19 చదువుతున్నాను. 1 పేతురు రాసిన పత్రిక 1:19. పదమూడవ వచనం చదువమ్మా. 13వ వచనం. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరము గలవారై దేవుని స్తోత్రం. మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు చెప్పులు తొడుక్కున్నావంటే నీలో ఏముండాలి? తగ్గింపు ఉండాలి. రెండోది ఏముండాలి? బైబిల్లో చెప్పిన మాట, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. ఉబ్బరం కాదండి, నిబ్బరం. దీనికి దానికి తేడా ఒక అక్షరమే. ఉబ్బరం, మనకే ఉబ్బరం ఎక్కువ. అవునా కదా? ఏం ఎక్కువ? ఉబ్బరం. కానీ దేవుడు కావాల్సింది ఏంటి? నిబ్బరం. నిబ్బరముతో ఉంటే నిజ దేవుడు నీ కార్యాలు జరిగిస్తాడు. ఆమెను చెప్దాం. అందుకని దేవాతి దేవుడు సెలవిస్తూ అంటాడు. మూడో మాట చెప్తూ ఆ యొక్క వచనంలో ఉన్నటువంటి ఇంకొక మాట కూడా చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులు రాసిన పత్రిక 6:14 వచనం ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఎఫెసీయులు రాసిన పత్రిక 6:15 వచనం. చాలు. మూడవది, ఏ జోడు కావాలంట? ఏ చెప్పులు కావాలట? నెంబర్ 1, సమాధాన వలనైన సిద్ధ మనస్సు అని చూడం. ఓకే, ఏ మనసు కావాలి? సమాధానం కావాలి. జాగ్రత్తగా, ఈ రోజున సమాధానం లేకుండా చెయ్యి వేసే స్థితి నుండి నువ్వు బయటపడాలని ఆశతో చెప్తున్నా, ఆలోచనతో చెప్తున్నా. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు దేవుని యొక్క బిడ్డగా, దేవుని చేత సమాధానపరచబడిన బిడ్డగా, దేవుని యొక్క రక్తంలో కడగబడిన బిడ్డగా నేను చేయవలసిన పని ఏమిటయ్యా అంటే సమాధానం కావాలి. ఏం కావాలి? ఎవరితో? ఎవరికి? ఒట్టిదే. అసలు మనం ఎవరితో? ఇంట్లో వాళ్ళతోనే సమాధానంగా ఉండవు. ఎవరితో? బయట వాళ్ళతో ఇంకేముంటాం?
ఇంట్లో ఇల్లాలు గయ్యాలి అంటాడు ఆ మనిషి. ఏమంటాడు? ఇంట్లో ఇల్లాలు గయ్యాలి అంటాడు. ఈ మనిషి ఏమంటది? ఈ మనిషి కూడా వాడు కూడా కయ్యాలి అంటాడు. ఎవడాడు? నువ్వేం గయ్యాలి, వాళ్ళేమో కయ్యాలి. ఇక సమాధానం పడటానికి అవకాశము దొరకట్లా. దేవుని సంధిలో చెప్తున్నా, నువ్వు సమాధాన పడితే సమాధానకర్తయగో అధిపతి, సమాధానకర్తయగో అధిపతి సర్వశక్తితో నిన్ను నడిపిస్తాడు. దేవుని స్తోత్రాలు. సాధ్యమైనంత వరకు సిద్ధ మనసు కలిగి ఉండు, సాధ్యమైనంత వరకు నిబ్రము కలిగి ఉండు, సాధ్యమైనంత వరకు సమాధానము కలిగి ఉండు, సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఉండటం నేర్చుకో. దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఉండటం నేర్చుకో. దేవుడు తగ్గింపు ప్రార్థన ఆలకిస్తాడు. ఆమేన్ చెప్తాం. తగ్గించుకున్న ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆ తగ్గింపు జీవితమే మన జీవితానికి ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. సమాధానమే. అందుకే చెప్తా, ఇట్స్ ఎ సైకాలజీ. వెన్ యూ హ్యావ్ నో పీస్ ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ లైఫ్, ఆటోమేటికలీ యు ఆర్ అడిక్టెడ్ టు ద డిసీజెస్. ఓకే, అర్థమైందా? సమాధానం లేకపోతేనట రోగాలకు నిలయమైపోద్దట. ఏంటిది అది? శరీరం. అని మళ్ళీ తప్పుగా అర్థం, నాకు సమాధానం లేకుండా వచ్చిందంటవా, ఏం అనవద్దు, మళ్ళీ మీరు లాజికల్ తీస్తారని భయం నాకు. ఉంటే మంచిదే, సమాధానం ఉంటే మంచిదే, ఆరోగ్యంగా ఉంటాం. ఓకే, సమాధానం లేకపోతే ఏమొద్దు తెలుసా? రాత్రులు నిద్ర పట్టదు. ఎవరితో నన్ను గొడవ పడితే నిద్ర పడతావా? నిద్ర పట్టాలంటే నువ్వేం చేయాలి? ఆ ట్యాబ్లెట్ వేసుకోవాలి, వాళ్ళు వేసుకున్నట్టు కదా. నిద్రపోతానికి ట్యాబ్లెట్లు ఉంటాయిలేండి, నిద్రపోతానికి ట్యాబ్లెట్లు ఉంటుంది. ఎక్కువ వేసుకోమాకండి, ఒకటే వేసుకోమంటారు డాక్టర్. మళ్ళీ అది కూడా తలనొప్పి మీతో చెప్పాలంటే. దేవుని సన్నిధిలో చెప్తున్నా, నీవు నేను కూడా దేవుని ఎదుట సమాధానం ఉంటే సమస్త ఆశీర్వాదాలు మనకి ఉంటాయి. ఆమేన్ చూద్దాం. సమస్తము ఆరోగ్యం ఉంటుంది, ఆదరణ ఉంటుంది, దేవుని యొక్క సమాధానం ఉంటుంది, దేవుని బిడ్డలతో సమాధానం ఉంటుంది. అదే సంతోషాన్ని అనుగ్రహిస్తుంది, అదే సంతోషంలోకి నిన్ను నన్ను నడిపిస్తుంది. మనం ఎక్కడ ఉన్నా సమాధానం ఉంటుంది. అంతే. ఆమేన్. మనం ఎక్కడ ఉన్నా సమాధానం ఉంటుంది. ఆ సమాధానం కావాలి. అందుకని దేవుడు అంటాడు, సమాధానం అనే సిద్ధ మనసును జోడు తొడుక్కొని నా పస్కా బలిలో పాలు పొందు అన్నాడు. దేవుని స్తోత్రాలు. అందుకని దేవుడు చెప్తున్నటువంటి మాట, మూడో మాట చెప్తున్నా. అక్కడ చెప్తూ అంటాడు దేవుడు, నీవు మళ్ళొకసారి ఆ వచ్చిన చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మొదటి నుండి చదువుతున్నాను. నీ నడుము కట్టుకొని, నీ చెప్పులు తొడుక్కొని, నీ కర్రలు, దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం పట్టుకోవాలట? కర్ర చేత పట్టుకొని, నీ కర్ర చేత పట్టుకొని పస్కా బలి తినాలి. ఏంటండి? నీ కర్ర చేత పట్టుకొని పస్కా బలి తినాలి. ఎందుకో తెలుసా? ఇది ఆశీర్వాదం. దేవుడు చెప్పిన మాట అది. అయ్యా ఇశ్రాయేలీయులారా, మీరు ఐగుప్తు దేశం నుండి వెళ్ళిపోతున్నారు కదా, కానానికి వెళుతున్నారు కదా. కానానికి వెళ్ళే మీరు చేయవలసిన పని ఏమిటయ్యా అంటే, మీరు భోజనం చేసేటప్పుడు, అనగా పస్కా బలి తినేటప్పుడు మీ నడుము కట్టుకోండి, మీ చెప్పులు తొడుక్కోండి, మీ కర్రలు చేత పట్టుకొని పస్కా బలి త్వరగా తినండి అన్నాడు. దేవుని స్తోత్రాలు. ఈ కర్ర ఏదో కాదు, ఈ కర్ర దేవుని మహాకార్యములు జరిగించే కర్ర. ఏ కర్ర అది? దేవుని మహాకార్యములు జరిగించే కర్ర. ఎందుకో తెలుసా? జాగ్రత్తగా ఆలోచించండి. భక్తులు వారు కర్ర చేత పట్టుకొని నడిచారు. మోషే చేతిలో ఉంది కర్ర. ఓకే, ఎవరి చేతిలో ఉంది? మోషే చేతిలో ఉంది కర్ర. అది ఎర్ర సముద్రాన్ని చీల్చేసింది. ఆమేన్ చెప్దాం.
ఎర్ర సముద్రాన్ని చీల్చేసింది. యాకోబు తన కర్ర మీద ఆనుకొని ఉన్నాడని రాయబడి ఉంది. ఎందుకో తెలుసా? ఈ కర్ర సపోర్ట్ ఆయనకి, లేకపోతే పడిపోతాడు ముసలితనంలో. కర్ర ఆనుకొని ఐగుప్తు దేశపు ఫరోని దేవుడు దీవించాడు అని చెప్పాడు అంతే. కర్ర మీద ఆనుకొని ఉన్నాడు. ఏ కర్ర మీద? ఏ కర్ర మీద? అతని చేతి కర్ర మీద. ఏ చేతి కర్ర మీద? అర్థమవుతుందా మీకు? ఆ చేతి కర్ర మీద ఆనుకున్నటువంటి ఆ యొక్క యాకోబు ఫరోను కూడా దీవించాడు. ఫరోను కూడా దీవించాడు. తన బిడ్డలను దీవించడమే కాదు, ఫరోను దీవించాడు. ఫరోను దీవించాడు. అర్థమైందా? నీవు నేను దీవెన పొందే ఒకే ఒక అద్భుతమైన చేతికర్ర ఏంటంటే యేసయ్య వాక్యము. వాక్యము చేత పట్టుకోవాలి. వాక్యాన్ని చేత పట్టుకోవాలి. వాక్యము చేత ఉంటే శత్రువు భయపడతాడు. ఆమేన్ చెబుదాం. శత్రువు ఏమవుతాడు? నీ చేతిలో కర్ర ఉంటే భయపడతాడా? అమ్మో ఈ కుక్క కరుస్తుందేమని అనుకుంటే చేతిలో కర్రను చూసి కుక్క పారిపోతూ ఉంటుంది. నువ్వేమనుకుంటావు? చూసావో నన్ను చూసి పారిపోతుంది అనుకుంటావు. మంచిదే. కుక్కలంటే మాంత్రికులు. కుక్కలంటే ఎవరు? మాంత్రికులు, అబద్ధ ప్రవక్తలు. వాళ్ళు ఎవరు? నిన్ను చూసి, నీ వాక్యం నీలో ఉన్న ఆ వాక్యాన్ని చూసి వాళ్ళు ఏమైపోతున్నారు? పారిపోతున్నారు. అందుకని దేవుడు అంటున్నాడు, నీ చేతి కర్ర పట్టుకో, నీ దుడ్డు కర్రయు ఇది ఆదరించే కర్ర. ఆమేన్ చెప్తాం. ఏ కర్ర? మనం ఆదరణ పొందటమే కాదు, ఇది ఆదరించే కర్ర. ఇది ఆదరించే కర్ర ఉందా మీ చేతిలో? ఆమేన్ చెప్దామా? ఒకసారి చేతులు ఎత్తి మీ చేతిలో ఉన్న ఆ కర్రను పైకెత్తి చూపిద్దాం. ఎర్ర సముద్రం పాయలైపోవాలి. ఎర్ర సముద్రం ఏమైపోవాలి? పాయలైపోవాలి. దేవుని మహిమ ఆ దేశంలో కనపడాలి. ఆ దేశంలో కనపడాలి. అందుకనే మోషే చేతిలో ఉన్న కర్ర ఎర్ర సముద్రాన్ని చీల్చడమే కాదు, బండను కొడితే నీళ్ళు వచ్చాయి. ఆమేన్ చెబుదా? ఏం కొడితే? ఆ కర్రకి ఎంత శక్తి ఉందో నాకు అర్థం కాదు ఇప్పుడు కూడా. బండను కొడితే కర్ర ఇరిగిద్దా? ఇరుగుద్ది. కానీ యేసయ్య చేతిలో ఉన్న కర్ర అది నీకు ఇవ్వబడితే నువ్వు ఆ కర్రతో బండను కొడితే మోసేలాగా బండ ఏమైపోయింది? చీలిపోయింది అంతే. ఈ మధ్య నేను చూసా ఆ బండ గురించి. ఒక ఆయన ఏమంటారు డిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఇశ్రాయేల్ దేశంలో ఆ బండ చూస్తే, ఆ బండ చీలినటువంటి బండ సుమారుగా ఎంత వెడల్పు చీలినట్టు, అంటే ఆల్మోస్ట్ మనం అంటాం కదా 1/2 ఫీట్ చీలింది. ఎవరు కొడితే? కాదు, వాక్యం కొడితే. 2 వైపులు చీలిపోయింది అంతే. దాంట్లో నుంచి నీళ్ళు వచ్చినాయి. ఈరోజు నా ప్రభు చెప్తున్నటువంటి మాట, ఆ చేతి కర్ర నీ చేతిలో ఉంటే శత్రువు సహితము గడగడలాడతాడు. దేవుని మహిమ కన్నులారా చూస్తావు. దేవుని కార్యాలు నీ పట్ల అద్భుతంగా జరిగిస్తాడు. ఆమేన్ చెప్దాం. అందుకే చెప్తున్నా, మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు పక్క హిందూ. వాడి పేరే మురళీకృష్ణ. వాళ్ళందరూ కృష్ణలే. ఆడి పేరు మురళీకృష్ణ, వాళ్ళ తమ్ముడి పేరు మాధవ కృష్ణ. జయకృష్ణ ఇంకొక ఆయన పేరు. ఆయన అంతా సినిమా యాక్టర్ లాగా ఉన్నారు కదా మీరు చెబుతుంటే. ఓకే, వాడు ఎప్పుడు విజయవాడ వచ్చినా, లేకపోతే నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా, వాడు ఎక్కడ తీసుకెళ్ళినా నా జేబులో బైబిల్ ఉంటుంది. చిన్న బైబిల్ ఉంటుంది. చిన్నదంటే మరీ చిన్నది కాదులేండి, నూతన నిబంధన పాత నిబంధన 2 కలిపి ఉన్నదే.
ఆ చిన్న బైబిల్ పట్టుకుని వెళ్తా. వాడు అంటాడు, అరే దండం పెడతారా, నువ్వు దాన్ని ఎందుకు తీసుకొస్తావు? మీకు ఆశ్చర్యం వేస్తుంది. దుర్గ గుడి మీద బైబిల్ తీసుకొని వెళ్ళా, చేతిలోనే ఉంది బైబిల్. వాడు కాంట్రాక్ట్ వస్తే దుర్గ గుడిలో అక్కడికి వెళ్ళా, సార్ మీ దండం పెడతా సార్, ఇది లోపల పెట్టండి సార్. ఎక్కడ పెట్టినా? పాకెట్లు పని చేసేవి కాదు, అది బైబిల్. వెంటనే నా పని చేసి, ముందు మీరు అర్జెంటుకి వెళ్ళిపోండి సార్, ఎందుకంటే మా వాళ్ళు చూశారంటే లేనిపోయిన తలనొప్పి అవుతుందని. ఎందుకు చెప్తున్నాను అర్థం కాలే? నా దేవుని శక్తి ముందు ఏ శక్తి ఆపలేదంతే. నా దేవుని యొక్క వాక్యం అనే కర్ర మన చేతిలో ఉంటే ఎవడైనా సరే తలంచాల్సిందే, ఎవడైనా తలంచాల్సిందే. ఈ చేతిలో ఉన్న బైబిల్ కంటే నీ హృదయంలో ఉంటే ఇంకా ఆనందం. దేవుని స్తోత్రాలు. వాక్యము నీ హృదయంలో ఉంటే, ఇది ఇక్కడ ఉన్నా లేకపోయినా, చేతిలో ఉన్నా లేకపోయినా, సమాధానము చెప్పగలిగినటువంటి వాక్యము నీ జీవితాన్ని, నా జీవితాన్ని, అనేక మంది జీవితాన్ని మార్చగలిగిన మహత్తరమైన శక్తి కలిగిన వాక్యము. అది నీతో ఉంటే, నీలో ఉంటే అంతకంటే ఆశీర్వాదం మరొకటి లేదు. అందుకని ఇశ్రాయేలీయులు అన్నాడు, అయ్యా మీరు వెళుతున్నారు కదా, పస్కా బలి తినాలి కదా, మీ నడుం కట్టుకో, మీ చెప్పులు తొడుక్కో, మీ కర్ర చేత పట్టుకొని త్వరపడి తిను. అర్థమైందా? ఎలా తినాలి? త్వరపడి తినాలి. ఎందుకో తెలుసా? శత్రువు తరుముతానికి సిద్ధపడతాడేమో. మీరు ఆలస్యం చేస్తే దేవుని మహిమ ఇశ్రాయేలు దేశంలో ఉండవలసింది ఉండదేమో. ఆలస్యం చేయొద్దు. అందుకనే భక్తుడు రాసిన పాట, ఒక పాట, అద్భుతమైన పాట. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక. ఈ హృదయంలో సిద్ధపాటు ఉంటే ఈ దేహము సిద్ధపాటు అవసరము లేనే లేదు. అందుకే చేతులెత్తి చెప్తున్నా, ఈ రోజున ఆ పస్కా బలి తింటున్న నీవు నేను కూడా, ఆ పస్కా బలి తింటున్న నీవు నేను కూడా ఈ 3 కార్యాలను చేయగలిగి తినగలిగితే దేవుని యొక్క దీవెన నీ పైనే కాదు, నీ బిడ్డల పైన ఉంటుంది. ఆమేన్ చెప్తాం. నీ తరతరముల వరకు సరిపడ దేవుని కృప నీ బిడ్డలతో ఉంటుంది, నీతో ఉంటుంది, నీ బిడ్డలతో ఉంటుంది. ఎందుకంటే నా దేవుడు తరతరములకు తగిన దీవెన ఆయన అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకని ఒక్క ఉదయకాల సమయంలో అంత శ్రేష్టమైన, అంత విలువైన, ఎవరు చేయలేనటువంటి కార్యము ఆ కల్వరి శిలువ రక్తము చేత, ఆ కల్వరి శిలువలో కార్చినటువంటి నలగొట్టబడిన శరీరము చేత నిన్ను నన్ను పవిత్రులుగా చేసి ప్రచురం చేయటానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన అందుకని బైబిల్ చెప్పిన మాట ఏమిటాయి అంటే, ఆయన రాకడ వరకు, ఎవరు? ఆయన రాకడ వరకు ఈ యొక్క బలలో చేయి వేసిన ప్రతి ఒక్కరూ ఆయన కల్వరి శిలువలో చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన రాకడ వరకు అది కొనసాగిస్తూ ఆయన సువార్తను ప్రచురం చేయవలసిన బాధ్యత ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ, మనందరికీ దేవుడు అనుగ్రహించాడు. యు ఆర్ అనాయింటెడ్ నాట్ బై ద పవర్ ఆఫ్ మ్యాన్ బట్ బై ద పవర్ ఆఫ్ గాడ్. మీరు దేవుని యొక్క అభిషేకము అనగా శక్తి కలిగిన దేవుని యొక్క అభిషేకం పొందుకున్నవారు, మనుషుల యొక్క శక్తిని పొందుకున్నవారు కాదు. యేసుక్రీస్తు అనగా ప్రశస్తమైనటువంటి యేసుక్రీస్తు రక్తములో మీరు, మనము అందరము కూడా ఉదక స్థానము చేయబడిన వారము, శుభ్రపరచబడిన వారము.
ఈ బాధ్యత నీకు నాకు ఉంది. మనుషులు ఎవరి గురించి ఆలోచన చేయొద్దు. దేవుడు నాకు ఇచ్చాడు. నేనే ఈ రోజు నుంచి నా నడుము కట్టుకుంటా, నా చెప్పులు తొడుక్కుంటా, నా యొక్క కర్ర చేత పట్టుకుంటా, నా దేవుని యొక్క మహిమను ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి చాటి చెబుతా. ఇదే నీ తీర్మానం అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం. ఈ ఉదయకాల సమయంలో ఈ బలలో చేయివేస్తున్న నీవు నేను ఒక్కసారి ప్రభుని అడుగుదాం. ఈరోజు కూడా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ క్షణమే దేవుడు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడిన నీవు నేను, ఆయన బలలో చేయివేయబడుతున్న నీవు నేను దేవునికి సాదృశ్యమైనటువంటి యేసుక్రీస్తు రక్తమునకు శరీరమునకు సాదృశ్యమైన బలలో చేయివేస్తున్న నీవు నేను ప్రభుని అడుగుదాం. అయ్యా, నేను వంగిపోకుండా, నేను కృంగిపోకుండా, నేను జారిపోకుండా, నేను పడిపోకుండా నీ నడుకట్టు ఉండునట్లుగా నీవు నాకుండినా అది మేలు. నీవు నాకు నడికట్టెవలే ఉండి యేసయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తగ్గింపుతో నా జీవితాన్ని కొనసాగించడానికి సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేద్దాం. హృదయంలో వాక్యం ఉంచుకొని, ప్రభువా నా యాత్రను కొనసాగించడానికి సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. ఇదే ఈ రోజున నువ్వు నేను తీసుకోవాల్సిన తీర్మానం, చేసుకోవాల్సిన తీర్మానం. ప్రభు మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ తీర్మానాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను వాక్యము చేత పురుకొల్పి ఆశీర్వాదమునకు అర్హుడిగా చేయాలని ఇష్టపడుతున్నాడు నా దేవుడు. నువ్వు ఆయనతో ఒక్క చిన్న మనవి చేసుకుందాం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ బలలో చేయి వేస్తుండగా నాలో తగ్గింపును దాయిచ్చే, నాలో సమాధానము దాయిచ్చే, నాలో ప్రభు తండ్రినైనా నిలబడి విశ్వాస జీవితాన్ని దాయిచ్చేయి. ఇదే నీ ప్రార్థన అయితే నాతో ఏకీభవించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా నీ బలలో చేయించుండగా సహాయం చేయి. అయ్యా, అతను మీరే మా కొరకు కలువరి సిలువలో చిందించిన రక్తము, అయ్యా నలుగొట్టుకున్న శరీరం, అయ్యా మమ్మల్ని త్వరపడి తినమన్నావు. ఎందుకంటే కాలం సమీపిస్తుంది ప్రభువా, నీ రాకడ ప్రారంభమవుతుంది. నువ్వు రానయ్యున్న దేవుడిగా ఉన్నావు. ఎదుర్కొనే విశ్వాస జీవితాన్ని మాకు దాయిచ్చి సిద్ధపాటు కలిగి, అయ్యా తని ప్రభు వాక్యమును చేత పట్టుకొని దివిటీల వల్ల ఈ లోకములో వెలిగినట్లుగా, సమాధానంతో నిండుకొని జీవించినట్లుగా మీరు మాకు నడికట్టు వలె ఉండండి యేసయ్యా. మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. బలలో చేయి వేస్తుండగా మీ సహాయం మెడకు దాయిచ్చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.